అట్లుండాలి. ఏం లేదు సార్. నేను సార్ రైట్స్ సంస్థ మీ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అసలు? సో ఫైట్ ఫర్ రైట్స్. సో సంస్థ పేర్లోనే ఉన్నాయి. సో హక్కుల కోసం పోరాటం. ఏం డిపార్ట్మెంట్ అంటే ధడానా, వాళ్ళకి మీకు ధడానా, లేదు వాళ్ళంటే మీకు ధడానా? మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికారులకు భయపడము. సో అధికారులను భయపడము. మనకు జరిగిన అన్యాయం మీద ఎంతటి అధికారులైనా నిలదీసేందుకు సిద్ధపడతాం. మరి ఈరోజు కోర్టులనే మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. తాను ప్రశ్నించడం అంటే ఆషామాష విషయం. సో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో 100% మనం అక్కడ తప్పిదం జరిగిందని నిర్ధారించి ఆర్టీఐ యాక్టివిస్ట్గా మారడానికి ఏం అసలు కారణాలు ఏంటి? శక్తివంతమైన చట్టం సమాచార హక్కు చట్టం. అసలు ఆర్టీఐ అనే సమాచార హక్కు చట్టం అనేది ఎలా పనిచేస్తుంది? దాని గురించి నిజంగా వజ్రాయుధంలా సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్టీఐ తెలిసిన వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. మరి ఈరోజు ఈ సమాచార హక్కు చట్టాన్ని అడ్డం ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఇవ్వాలా అని చెప్పేసి ఫస్ట్ అధికారే కదా తనకు నేను కావాలంటే మీకు అర్థం ఇస్తాను దీన్ని వదిలేయండి అని చెప్పి ఎవరు బేరం? ఆర్టీఐ అనేది ఒక ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే అవినీతి ఉంటుంది అనే అభిప్రాయం మీకు ఉందంటారు. సో చట్టం సక్రమంగా అమలైతే 90% అవినీతి వెలికిస్తుంది. అవినీతిని అరికట్టడానికి శాఖ, సో విజిలెన్స్, దేశ భద్రతకు సంబంధించిన సమాచారం, ప్రాణహాని కలిగే సమాచారం, ఇలాంటి ఒక పౌరుడు ఎక్కడైనా సమాచారం కోసం దరఖాస్తు చేసేయగలుగుతాను. సమాచార హక్కు చట్టం మీద విరివిగా పుస్తకాలు ముద్రించి మీరు గీతాంజలి హ్యాండీక్రాఫ్ట్ అనేది ఒకటి బిజినెస్ పెట్టుకున్నారు. మరి ఆ బిజినెస్ బాగా చూసుకోకుండా ఉద్యమాలు చేయాలనేది నా కోసం చేస్తే నాతోనే ఆగిపోతుంది. సో ప్రజల కోసం చేస్తే జీవితాంతం వాళ్ళ దృష్టిలో ఉండిపోతుంది. డిపార్ట్మెంట్ టార్గెట్ చేస్తున్నారని ఎక్కువగా బయట ఎక్కడైతే నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో ఆ శాఖ మీద ఫోకస్ పెట్టడం. ఉన్నతాధికారి అని చెప్పని దాన్ని తొక్కి పక్కన పెట్టడానికి ఎంతోమంది ప్రయత్నం. న్యాయస్థానాల్లో కూడా సామాన్యులకు న్యాయం జరగదు. మానవకుల కమిషన్కి వెళ్ళాం, అక్కడ కూడా ఉన్నతాధికారులు చెప్పి తప్పులు చూశారు. సో ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయం జరుగుతుందంటారా? జరగదు కూడా. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాస్తవం చెప్తున్నాను. ఎఫ్ఐఆర్ కూడా చేయలేని దుర్భర పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి చేస్తున్నారు. మరి ఈ ప్రొడ్యూసింగ్ సినిమాలు దాని వైపు ఎందుకు పోవాలని? సమాచార హక్కు చట్టం పైన కూడా ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. సో చాలామందిని అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు చైతన్యపడుతున్నారు. చైల్డ్ మ్యారేజ్ మీద ఒక షార్ట్ ఫిలిం తీసి అది జాతీయ స్థాయిలో నాకు మంచి గౌరవం తెచ్చిపెట్టింది. ఒక అవార్డు కూడా నాకు ఇచ్చేది. మరి విజనరీ ఏంటి? మరి రాబోయే భవిష్యత్తులో మీ ఫైట్ ఫర్ రైట్స్ ఈ సంస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? తన సమస్యను తానే పరిష్కరించుకోగలుగుతాను. మరి కేపీ రాజు గారు మరి ఇంత అవేర్నెస్గా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు అసలు కేపీ రాజు? ఇంటర్ వరకు చదివాను. సార్ చదివి మరి ఈరోజు ఐఏఎస్ని మరి ఎస్పీని కూడా మీరు డిపార్ట్మెంట్ని షేక్ చేస్తున్నట్లు అనిపిస్తాను. కాదు, కానీ ఒక ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది తప్పు. మీరు ఎలా వస్తాను? మీకు ఆ డేర్నెస్ అనేది ఏమన్నా మీకు వెనకల చాలా పలుకుబడి ఉందా, లేకుంటే పొలిటికల్ వైపు ఏమన్నా ఉందా? ఎలాంటి రాజకీయంగా నేను ప్రోత్సహించను. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వం. సంవత్సరాలు గడిచినా కూడాను సమాచారం నేటికి అందరు ప్రజల కోసం ఈ సమాచార హక్కు చట్టం పైన ట్రైనింగ్ ఇవ్వడం. మరి మీకు అలాంటి పర్సెంట్ ఇప్పటిదాకా నా సంస్థకు అకౌంట్ కూడా వచ్చాయి. ఒకసారి కేపీ రాజు గారు ఫుల్ ఫైర్ బ్రాండ్ అంటా అన్నారు చాలామంది. ఫైర్ ఈ చట్టం లేకుండా పోతే నాకు సమాచారం ఎలా వస్తుంది? ఒక అధికారి మా పైన
అంటే ఏంటని చెప్పి గర్వం సామాన్యునికి ఎలా దొరుకుతుంది? ఈ చట్టం ఉంది కాబట్టి అయ్యా ఈ చట్టం మేరకు నేను అడిగిన సమాచారం ఇచ్చి తీరాలా మీరు అని చెప్పేసి గట్టిగా అడగలకి ఎందుకు వెళ్ళాలా, కమిషన్కి ఎందుకు వెళ్ళాలా? మీ నిర్లక్ష్యం వల్ల కదా కట్టాలు కమిషన్లో నిలబడి. ఈ సినిమా తీశారు ఒక దాంట్లో ఆర్టీఐ అవును సంబంధించి చాలా అద్భుతంగా రీచ్ అయ్యింది అనుకుంటా. అవును అంటే ఆ సినిమా ఎందుకు అసలు అది ఎందుకు ప్రజలు ఒక హ్యాండిక్యాప్డ్గా నటించాను. సో ఒక మహిళా భూమి కబ్జా చట్టం ద్వారా సో అన్నీ కూడా వెలికిది కోపంగా ఎందుకు వచ్చారు మీరు అని చెప్పని దౌర్జన్యంగా మాట్లాడతాడా, ఎలా ప్రూఫ్ చేయాలో బయట సామాన్యులకు గురైంది. నేను 2 రోజులు సంతకం చేస్తున్నా అయిపోతున్నాయి అని చెప్పి నాడు ఆయన పెట్టి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఉన్నతాధికారులు స్పందించి మీరు పే బ్యాక్ టు ద సొసైటీ.